అది ఆర్ట్ బై పవన్. అమ్మ మీరు నేను అమ్మ. అండ్ మీరు సిబ్లింగ్స్ మొత్తం ముగ్గురిని విన్నానంటే నిజమేనా? నా తర్వాత నా సిస్టర్, నా తర్వాత నా బ్రదర్. ఓకే ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? సిస్టర్ గాట్ మ్యారీడ్ అండి. షీ స్టేయింగ్ ఇన్ ముంబై. ఓకే. అండ్ బ్రదర్ హీ సెటిల్డ్ ఇన్ యుఎస్. సో తను డాలస్లో ఉంటాడు. ఓకే ఓకే. యాక్చువల్లీ మీరు డిగ్రీ వరకు చదువుకున్నారని చెప్పని విన్నానండి, అవునా? నువ్వు ఇంటర్వ్యూల కోసం అట్లా చెప్తా ఉంటా, చదువుకుని ఇంటర్వ్యూ వరకు అంటే డిగ్రీ డిస్టెన్స్లో చేసిన. ఓకే. నాట్ అంటే ఎక్కువ మచ్ ఇంట్రెస్టెడ్ లేకుండే. ఆల్వేస్ మైండ్ యూస్ టు థింక్ అబౌట్ సంథింగ్ డిఫరెంట్. బట్ స్టడీస్లో బాగా చదువుతుండే, బట్ నాట్ మీకు ఇంట్రెస్ట్ లేదు. మా పేరెంట్స్కి ఉన్నంత ఇంట్రెస్ట్ నేను పెట్టేవాడిని కాదు. సో ఇంకా ఇంటర్ తర్వాత ఒక 4 బ్యాక్లాగ్స్ ఉంటే ఆ 4 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ఇంకో 2 years పడింది. సో మొత్తం 4 years ఇంటర్. దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక డిస్టెన్స్లో 1 year డిస్టెన్స్లో చేసేసారు. ఇంకా దండం పెట్టేశారు. ఎలా నడుస్తుందండి మీ బిజినెస్? క్లోతింగ్కి సంబంధించిన అది ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. సో అది లాంగ్ బ్యాక్ అయిపోయింది అది వచ్చేసి. ఓకే. అంటే నేను చాలా అప్పట్లో మీరు పెట్టినప్పుడు నన్ను చాలామంది అడిగారు అడ్రస్ ఎక్కడ అని. సో నాకు తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది, అందువల్ల జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ అంతే. దట్స్ ఇట్. ఇట్స్ డన్ 1.5 years ago. రైట్ రైట్. మీ పార్లర్ ఎక్కడుంది రైట్ నౌ? చాలామంది చెప్పారు పార్లర్ ఉంది అని చెప్పని. ఇట్స్ సలూన్ ఉంది. సెలూన్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఎ బార్బర్స్ ఫ్యామిలీ. సో హోటల్ సాయి ప్రకాష్ అని చెప్పేసి హ్యాబిట్స్లో ఉంటుంది. మీకు ఆ సీన్ గుర్తుకుందా? హలో బ్రదర్ మూవీలో రమ్యకృష్ణ గారు మెట్ల మీద నుంచి కళ్ళు తిరిగి పడిపోతారు. హోటల్లో ఒక ఫైట్ ఉంటుంది, కిచెన్లో నాగార్జున గారు కొట్లాడుతూ ఉంటారు, లిఫ్ట్లో. అవును, అదంతా ఆ హోటల్లో అనమాట. ఓకే. సో నానా 92లో అక్కడ పెట్టినారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ మంచి సెలూన్ ఇన్ హైదరాబాద్ అనమాట. నానా వాజ్ ట్రైన్డ్ ఇన్ హాంకాంగ్, సింగపూర్, మలేషియా. సో అప్పుడు 92లో 91లో హీ ఎస్టాబ్లిష్ దట్ సెలూన్. బట్ ఒక సెలూన్తో ఆపేశారు. వై డిడ్ యూ ఎన్హాన్స్ యువర్ బిజినెస్? దట్ వాజ్ అ వెరీ ప్రాపర్ టైం వెన్, అంటే ఏ బిజినెస్ లేకుండే హైదరాబాద్లో. వాట్ ఎవర్ సెలూన్స్ యూ ఆర్ సీయింగ్, ఇది లేకుండే. వై డిడ్ యూ, ఎందుకు నువ్వు దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, డెవలప్ ఎందుకు చేయలేదు? అంటే యూ డిడ్ ఏ మిస్టేక్. ఇవాళ కోపం పడుతుంటా. కానీ అంటే మీరు కూడా యాక్చువల్లీ మీ మైండ్లో కొద్దో గొప్ప కొంత బిజినెస్ థాట్ ప్రాసెస్ ఉంది కదా, మీరు ఎందుకు ప్లాన్ చేయలేదు? అండి అంటే ఎక్విప్మెంట్ అంటే ఇట్స్ బిజినెస్. ఆ బిజినెస్ ఇప్పుడు చేయాలంటే రైట్ నో టైంలో కాంపిటీషన్లో చాలా సెలూన్స్ ఉన్నాయి. కరెక్ట్. అండ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలంటే రావుల్ సిప్లిగంజ్ పెడుతున్నట్టు ఇట్ షుడ్ బి టాప్ నాచ్. సో ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక సెల్లుని ఇప్పుడు నా ప్రకారంగా పెట్టాలి అని అంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ పెద్ద బడ్జెట్ 3.5 to 5 CR అవుతుంది ఈజీగా. అవును. అది నార్మల్ సెలూన్స్ కాకుండా ప్రాపర్ క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టాలంటే ఐ హ్యావ్ ఎ ప్లాన్. బట్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ నేను డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తాను. వేరే బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాను. ఐఎమ్ లాంచ్ బార్ ప్లాన్ చేస్తున్నాను యూఎస్లో. ఓకే. అది యూఎస్లో ఇంకా మార్చ్ ఏప్రిల్ అట్లా టైం చూసుకొని నేను మా 2 ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఐఎమ్ ప్లానింగ్ అ బిజినెస్ యాక్చువల్లీ, చిన్నది. సో దెన్ లేటర్ ఆన్ యూఎస్లో అయితే ఇంకా ఐ వాంట్ టు డెఫినెట్లీ ఓపెన్ సెలూన్స్. ఇప్పుడు కాదు, ఐ హ్యావ్ ఎ ప్లాన్, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ బ్రేక్ టు ఎనీథింగ్. ఒకటి ఒకటి జరుగుతూ ఉన్నది లైఫ్లో. సో స్లోగా వెళ్దాము. మొన్ననే ఇల్లు కొందా, టైట్ అయిపోయింది పొజిషన్. ఓకే. మళ్ళీ దాని తర్వాత బర్త్డేకి కార్ తీసుకున్న, టైట్ అయిపోయింది పొజిషన్. S90 అండి, వాల్వో వెహికల్. ఓకే, ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఇట్స్ నైస్ కార్. S90. ఐ లవ్ సెడాన్స్. సో అట్లా మన రోడ్లకు పర్వాలేదు అనుకున్నారా? అంటే నేను ఆ రోడ్లకు తీసుకోపోను కదండి. అది ఏ రోడ్లో నడుస్తుందో ఆ రోడ్లోనే తిప్పుతుంది అన్ని. లేకపోతే చాలా కష్టం అండి. కష్టం. బట్ వెరీ నైస్ వెహికల్. అంటే సేఫెస్ట్ వెహికల్స్లో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వెహికల్ ఇన్ దట్. దట్స్ నైస్. ఎస్పెషల్లీ మీ విషయానికి వస్తే అందరూ చెప్తారు ఏంటంటే ఎప్పుడు కాంట్రవర్షియల్ ఇష్యూస్లో ఉంటారు అని చెప్పని. బట్ మీరు చూస్తే అసలు మీడియా ముందు మాట్లాడడానికే చాలా ప్యానిక్ అయ్యి ఎంత తక్కువ మాడితే అంతరా బాబు అన్నట్టుగా మీరు ఉంటారు. చాలా కాంట్రాస్ట్ కనిపిస్తుంది మీలో యాక్చువల్లీ. అంటే లైఫ్ అంటే ఐ ఆల్వేస్ అంటే లవ్ టు గో టు ద ప్లేసెస్ అండ్ హ్యాంగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్. అలాంటి క్రమంలో జరిగినటువంటివి ఇట్ వాజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఇంకా మీకు తెలియదు ఏముంది, బయట గద్దె ఎగిరిందా అంటే లేదురా గద్ద కాదు బర్రె ఎగిరిందని చెప్తారు. సో అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. సో నేను ప్రొజెక్ట్ అవ్వడం కూడా చాలా కొన్ని మీడియా ఛానల్స్ అలా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా నేను ఒక వీడియో చూసానండి మీది. చేకోటి ప్రవీణ్ గారు, మీరు, తర్వాత అంబర్పేట శంకర్ గారు, మీరు
డాన్స్ తీసేసారు మామూలుగా. అంటే మా ఇక్కడే వినాయకుని తీస్తా నేను. అచ్చా. సో వినాయకుని తీసినప్పుడు చాలామంది ఇంటికి గెస్ట్లని పిలుస్తాను. సో ఆ సిరిసిల్ల చిన్న సిరిసిల్లం యాదవ్ గారు, యూసుఫ్ కూడా నుంచి, శంకర్ అంకుల్, ఇంకా ఎవరెవరైతే వీళ్ళందరూ ఉన్నారో వస్తుంటారు. కన్నన్న, కన్నారావు గారు అని సీఎం కేసీఆర్ గారు వాళ్ళ బ్రదర్స్ అన్న. సో వచ్చి అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. ప్రజెంట్ జనరేషన్కి మీరు చాలా దగ్గరగా ఉంటారు యాక్చువల్గా. అలాంటిది మీరు ఈ మధ్య నేను ఉండాలండి. అంటే నేను అంటే దాచుకొని తిరగడంలో ఒకటి ఉన్నదిలేండి, ఎక్కువగా అనిపించిన ప్రాబ్లమే. బట్ అది నా బిహేవియర్ కాదు, అలా నేను ఉండలేను. అండ్ ఉండాలి అంటే మనం వాళ్ళతోనే పేరు సంపాదించినప్పుడు, వాళ్ళ సపోర్ట్తోనే మనం గెలిచినప్పుడు ఒక రియాలిటీ షో, మనం వాళ్ళ మధ్యలో లేకపోతే నాకు కొంచెం అన్కంఫర్ట్. ఐ వాంట్ టు, నేను ఓల్డ్ సిటీ నుంచి పుట్టి పెరిగి వచ్చినవాడిని. ఐఎమ్ నాట్ ఎ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్, ఐఎమ్ వెరీ స్ట్రీట్ స్మార్ట్. సో స్ట్రీట్ స్మార్ట్ కెనాట్ ఎప్పుడు డిగ్నిఫైడ్ అవ్వలేడు. అంటే ఎథిక్స్లో, బిహేవియర్లో డిగ్నిఫైడ్ ఉంటారు కానీ, బట్ ద వే ఆఫ్ లివింగ్ స్టైల్ అది ఎప్పుడు మారదు. మాసిగా కానీ ఆర్ యూనో అప్పుడు ఎలా పలకరించేవాను ఫ్రెండ్స్ని, ఇప్పుడు కూడా బయటికి వెళ్ళి అలాగే పలకరించేస్తా. నాకు అలా ఉండడం ఇష్టం. అలా ఉండడం కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. అందుకని మీరు చెప్పిన ఇంతకుముందు అడిగినటువంటి ఆ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా జరగడం. ఇక కొంతమంది చూస్తుంటే వాళ్ళకి డైజెస్ట్ కాదు, సమ్వన్ ఈజ్ బీయింగ్ హైలైటెడ్ అంటే మనం ఏందన్న ఫీలింగ్లో. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఫేస్ చేశాను. రీసెంట్ టైమ్స్లో కూడా ఫేస్ చేశాను. ఒక మంచి పాట పాడాము అంటే ఓడ్చలేరు, ఒక మంచి డ్రెస్ వేసామంటే ఇది ఏం సంపాదించేస్తున్నాడు, ఏం బాగుపడిపోతున్నాడు అనే ఒక టెన్షన్. మీ చుట్టుపక్కల ఇలాంటి జనాలు కూడా ఉన్నారా? జనాల అట్రాక్షన్ని మనం పొందుతే కనుక చాలామంది చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం డైజెస్ట్ అవ్వదు. ట్రూ. మన పక్కన ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు వదిలేసేయండి, అవును, ఎంతో కొంత అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా. ఇక అది మనం అది తెలిసిన నిజము. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు జనాలని అట్రాక్ట్ చేయాలని చెప్పి నేనే పనులు చేయడం, స్పెషల్గా చేయడం అనేది ఏం లేదు. నా వర్క్తో నేను అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్ యూనో నేను పాడే పాటలతో అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఉండే విధానంతో అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ మై వే ఆఫ్ అట్రాక్టింగ్. సో అలా